జ్యోత్స్న రూమ్లోకి వస్తాడు సూరజ్. ఈ పెళ్ళికొడుకు గెటప్లో భలే ఉన్నావు సూరజ్, పెళ్ళికొడుకా అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. నువ్వు కూడా చాలా బాగున్నావు అని అంటూ ఉంటాడు సూరజ్. చేతిలో గిఫ్ట్ పట్టుకుని వచ్చిన సూరజ్, నువ్వు నాకు చాలా ఇచ్చావు, నేను నీకు ఏమీ ఇవ్వలేకపోయాను, అందుకే ఈ గిఫ్ట్ తీసుకుని వచ్చాను అని అంటాడు సూరజ్. అడిగేనని ఇస్తున్నావా లేక ప్రేమతో ఇస్తున్నావా అని అంటుంది జ్యోత్స్న. ఇది ఇచ్చేది కాబట్టే ఇస్తున్నా, ప్రేమతో కాదు, అంతకు మించి మనసుతో ఇస్తున్నా. నా మనసులో ఉన్నది నీకు అర్థం కావడానికే ఇస్తున్నా. అంత గొప్పదా? అయితే ఇటివ్వు, ఇప్పుడే చూస్తాను అని అంటూ లాక్కుని మరీ ఓపెన్ చేయబోతుంది జ్యోత్స్న. ఆగాగు, ఇప్పుడు కాదు, తరువాత ఓపెన్ చెయ్యి అని అంటాడు సూరజ్. హో, తరువాతనా, అర్థమైంది. అప్పుడు మనం పక్కపక్కన కూర్చుని గిఫ్ట్ని ఓపెన్ చేస్తాను అంటూ తెగ సిగ్గుపడిపోతూ ఉంటుంది జ్యోత్స్న. దీంట్లో ఏముంది, నువ్వు ఒక్కదానివే చూస్తావు అని అంటాడు సూరజ్. అదేంటి అంత కాన్ఫిడెన్స్ ఏంటి అని అంటుంది జ్యోత్స్న. ఏమో నాకు అనిపించింది చెప్తున్నా అని అంటాడు సూరజ్. సరే, నువ్వేదైనా అన్నావంటే అర్థం ఉంటుంది అని జ్యోత్స్న అంటే, నీకు బాగా అర్థమైంది అని అంటాడు సూరజ్. ఏదైనా హింట్ ఇవ్వచ్చు కదా, ఈ గిఫ్ట్ ఏంటో అని జ్యోత్స్న అడిగేసరికి, చూస్తావు కదా, సర్ప్రైజ్ అని అంటాడు సూరజ్. నువ్వేం చేసినా కూడా సర్ప్రైజ్గానే ఉంటుంది సూరజ్ అని పూర్తిగా నమ్మేస్తుంది జ్యోత్స్న సూరజ్ని. మనం ప్రేమికులుగా ఉండే ఆఖరి రోజు ఇది, తర్వాత మనకి పెళ్ళైపోతుంది, అప్పుడు భార్యాభర్తలుగా ఉంటాం, ఒకరిపై ఒకరికి అధికారాలు వస్తాయి. ఇప్పటి వరకు నువ్వు నన్ను తాకలేదు, ముద్దు పెట్టుకోలేదు, జస్ట్ నా రూమ్లోకి వస్తేనే ఏదో తెలియని ఫీలింగ్, నాకు తెలియకుండానే సిగ్గుపడిపోతున్నా. నువ్వు నా పక్కన ఉంటే ఈ లోకమే మర్చిపోతున్నా, ప్రేమలో ఉన్న ఫీలింగ్ని బాగా ఎంజాయ్ చేస్తున్నా అని అంటుంది జ్యోత్స్న. పెళ్ళైపోతే నా గదిలోకి నువ్వు రావడం నీ అధికారం అవుతుంది. నువ్వు వచ్చింది నా కోసమని నేను అనుకోను, దేనికోసమైనా రావచ్చు. పెళ్ళికి ముందు వరకే బాగుండే ఈ ప్రేమలు ఇంకొన్ని జ్ఞాపకాలు కావాలి. నువ్వు నాకు చాలాసార్లు ప్రపోజ్ చేశావు, కానీ నేను నీకు ఒక్కసారి కూడా చెప్పలేదు. ఇప్పుడు నా మనసు తెలియజేయడం వేరు, నా మనసు నీకు ఇవ్వడం వేరు, అందుకే ఆ పని ఇప్పుడు చేయబోతున్నాను అంటూ పక్కనే ఉన్న రెడ్ రోజ్ని తీసి ఐ లవ్ యూ అంటూ సూరజ్కి ప్రపోజ్ చేస్తుంది జ్యోత్స్న. పెళ్ళికి సిద్ధంగా ఉన్న జంట లవ్ ప్రపోజ్ చేయడం చాలా కొత్తగా ఉంది. ఇది గులాబీ కాదు, నా మనసు, దీన్ని అందుకునే అర్హత నీకు మాత్రమే ఉంది, తీసుకో అంటూ ఎమోషనల్గా లవ్ ప్రపోజ్ చేస్తుంది జ్యోత్స్న. థ్యాంక్స్.